బతిమాలుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక నేను కుమారుణ్ణి అదేవిధంగా ఆయన సుష్మితం దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వందనాలు. మరి యొక్క సేవ చేయించి ఉండగా మరి మంచి ఆరోగ్యమును బలమున శక్తిని దయచేసి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మరి ఒక పర్యాయం పాల్పునైన నన్ను రాజాం ప్రాంతం నుండి కామట్పల్లి ప్రాంతాన్ని తోడుకొని వచ్చి ఇదిగోనైనా మీ విశ్వాసాల మధ్య కొద్ది నిమిషములు నేను మాట్లాడేది నేను కాదు కానీ మాట్లాడించేవాడు నీవు నమ్ముచు పాల్పునైన నన్ను క్షమించి ఇదిగో నాకు చిన్న ప్రార్థన పాదత నేను చేర్చుకుని మరి యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలా అంతా బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మరి దేవుడు మరి పర్యాయము ఈ మధ్య వచ్చి ఈ విధంగా దేవుడు సుధించడానికి ఈ మధ్య పరిచయం చేయడానికి నియమించిన గొప్ప సదావకాశాన్ని బట్టి ప్రభువు యేసుక్రీస్తు నామములో మీకందరికీ కుటుంబం తరపున సంఘం తరపున వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరికి పేరున శుభవందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం తరపున కూడా మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఒక చిన్న పాట పాడి దేవుని యొక్క వాక్యం చూద్దాం.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, మరి గడిచిన కాలం నుంచి దేవుడు మనలను మన కుటుంబీకులను మన రక్త సంబంధిక నంబర్లు దేవుని ప్రేమించి ఆశీర్వదించి తన యొక్క సజీవ వ్యాఖ్యలకి మనం దాచి ఈ యొక్క దినాన్న పరిశుద్ధ పునరుత్థానం విశ్రాంతిని ప్రవేశింపచేసి మనందరము దేవుని స్తుతించడానికి దేవుని సదావకాశాన్ని గురించి దేవుని వందనాలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ దినము మనం చదువుకున్నటువంటి వాక్యం మనం చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో చూసినట్లయితే ఈ యొక్క పత్రిక ఎవరు రాశారని చూసినట్లయితే ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క సొంత సోదరుడు. ఏమండి, నూతన నిబంధనలు మనం చూసినట్లయితే ఎక్కువ పత్రికలు ఎవరు రాసినట్లుగా మనం చదువుతాం బైబిల్లో? పాత నిబంధన పక్కన పెట్టి నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎక్కువ పత్రికలు రాసినటువంటి వారు చూస్తే ఎవరు కనిపిస్తారు మనకనంటే అపోస్తలుడైనటువంటి పౌలు. అంతేనా? అంతే కదా. అపోస్తలుడైనటువంటి పౌలు ఎక్కువ పత్రికలు రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనం చదువుతాం. అయితే యాకోబు పత్రిక వచ్చినప్పుడు చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సొంత సహోదరుడు అనగా అన్నదమ్ముడు ఈ యొక్క పత్రికను రాసినట్లుగా మనం గమనించాలి. అయితే మన చదివిన భాగంలో ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే 8వ వచనం చూసినట్లయితే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. చాలా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చి. మనమే అనుకుంటా మనం సంఘంలో ఏమోచిస్తాం, దేవుడే మన దగ్గరికి రావాలని. అంతే కదండి. మనకి ఏదైనా పనులు ఉన్నాయనుకోండి ఆ చర్చికి రాను కదా. వస్తాం చర్చికి, పనులున్న కానివ్వండి, ఆరోగ్యంగా కానివ్వండి, సంతోషంగా కానివ్వండి, ఏ పని పాట లేకపోతే ఆలయానికి వస్తాం. అది ఒక ఆచార క్రమంగా కానివ్వండి, లేకపోతే ఎదుటి వారు వెళ్తారు లేదా పక్కింటి వారు వెళ్తుంటారు, మనం వెళ్ళకపోతే బాగోదని ఉద్దేశించడమే కానివ్వండి. కానీ ఏది కారణం ఉంటే దాన్ని చూసుకుని మనం ఏ విధంగా వెళ్లకుండా ఉండటానికి చూసుకుంటాం. నేను కొన్ని సమయంలో పాస్టర్ గారి గృహాలు దర్శించినప్పుడు కొందరు ఆలయానికి రానిపోతారు. పాస్టర్ గారు అడుగుతారు, అమ్మ ఏంటి వారాలు ఏంటి వారాలు అయ్యే బట్టలు ఉతికండి వారం. కొంతమంది అంటే చెప్పినటువంటి బట్టలు ఉతికండి మాట. ఇంకొంతమంది ఏం చెప్తారు, చుట్టాలు వచ్చారయ్యా. అంటే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నామో అనేది గ్రహించకుండా ఎవరు సంఘ కాపరీలు వచ్చినా సంఘ పెద్దలు వెళ్ళినా చెప్పే సమాధానం ఏంటంటే ఈ రోజు సాయంత్రం కదండి బట్టలు ఉతుక్కున్నాను, ఎవరు చుట్టాలు వచ్చినా. అది మనం పాత నిబంధన గ్రంథాల్లో మనం చూసినట్లయితే విశ్రాంతి దినాన ఏ పనికి వెళ్ళనివ్వండి, లేదంటే వేరే పనులు కానివ్వండి, ఏమైనా పనులు చేసినప్పుడు విశ్రాంతి దినాన దేవుని యొక్క సన్నిధికి రాకపోతే శిక్ష ఏంటో తెలుసండి? శిక్ష ఏంటో తెలుసండి? చంపబడటం, మరణ శిక్ష. పాత నిబంధన గ్రంథాల్లో ఏంటంటే మరణ శిక్ష. కానీ నూతన నిబంధన గ్రంథానికి వచ్చేది ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కల్వరి టెంపుల్కి వెళ్ళాం. అంటే మేము అక్కడ పిల్లల దగ్గర దగ్గరలో చేసి దగ్గరలో ఏది లేదు, గూగుల్లో సెర్చ్ చేస్తే కల్వరి టెంపుల్ దగ్గరే ఉందని అక్కడికి వెళ్ళాం. అది ఒక వెళ్ళేటప్పటికి ఆ కల్వరి టెంపుల్ ఎంత ఉందంటే ఇంచుమించు కోమటిపల్లి ఉంటుంది. అలా వింటున్నారా? ఆ చర్చే కోమటిపల్లి అంత ఉంటుంది. కోమటిపల్లి గ్రామం ఎంత వైశాల్యం కలిగి ఉన్నదో అంత చర్చ ఉంటుంది. ఎక్కడి నుండి వస్తారో తెలియదు విశ్వాసం అందరూ కూడా. ఏమంటే ఎక్కడి నుండి వస్తారో తెలియదు. చాలా మంది వస్తూ ఉన్నారు, చాలా మంది వస్తూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. టీవీలో చూసేది లేదు కానీ ఆ ప్రత్యక్షంగా చూసినట్లు చాలా ఆశ్చర్యం వేసింది.
ఎందుచేత చంటి బిడ్డలు ఎత్తుకుని పుట్టివాడు కానివ్వండి చిన్న బిడ్డలు ఎదుర్కొని ఏడుకున్నా సరే వాళ్ళు తీసుకుని దేవుడికి సన్నిధికి ఎందుకు వెళ్తా ఉన్నారు? ఆదాము అవలను తీసుకున్నట్లయితే ఆ యొక్క ఆది కాలంలో మనం చూసినట్లయితే వారిని దేవుడు సృజించిన తరువాత చాలా కాలం వారికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఏదేమి తోటలు సృష్టించిన తర్వాత వాళ్ళ తోటలో దేవుడు యొక్క ఫలాలన్నింటినీ వారికి ఇచ్చి మీరు ఇవన్నీ తినాలని చెప్పారు దేవుడు. వాళ్ళకి ఇంక ఏం చేయాలో వాటిని పరిశీలించి చాలా వరకు ఉన్నాడు. అందులో ఏం చేశాడు? సర్వవృక్ష ఫలములు ఇచ్చాడు. ఏమంటే ఇంకేమి ఇచ్చాడు? ఇక్కడ జీవవృక్ష ఫలము కూడా ఇచ్చాడు. అక్కడ మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ వృక్ష ఫలాలు అన్నిటితో పాటు జీవవృక్ష ఫలాన్ని కూడా ఆ తోటలో నాటించాడు దేవుడు. ఎందుచేత? దీన్ని కొంతకాలం పరిశోధిద్దాం వీరి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూసి ఆ జీవవృక్ష ఫలం తింటే ఏమవుతుంది? నిరంతరం మానవుడు జీవించగలిగే దేవుడు గొప్ప శక్తి ఆ యొక్క జీవవృక్ష ఫలంలో ఉంటారు. దేవుడు ఏం చేశాడు? వీళ్ళు ప్రతిరోజు పరిశోధిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు చల్లపూట అనగా సాయంకాల సమయంలో వచ్చి ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా, ఒక బంధువులతో మాట్లాడినట్టుగా, వారిద్దరితో వచ్చి రోజు మాట్లాడుతున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఆదాము ఏం చేశాడు? అక్కడట ఆదామాన్ని పిలిచిన వచ్చాడు. దేవుడు ఉండడం ప్రతిరోజు వస్తున్నట్లుగానే ఒక దినాన్ని వచ్చి ఆదాము తింటున్నాడు. ఆదాము కనిపించిన ఎవరు కూడా ఎక్కడ ఉన్నారో ఆదామని పిలిచినప్పుడు ఆదాం ఏం చేస్తూ ఉన్నారు? మేము ముండ్ల పొలంలో దాక్కుని ఉన్నాం. ఎందుకు దాక్కుని ఉన్నావు? నేను దిగంబరిగా ఉన్నా అంటే వారు అంతలాగా దిగంబరిగా ఉన్నారు, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? అవి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నారని చెప్తే ఎదుగో ముండ్ల పొలం చాటు దాక్కుని ఉన్నాం. ఎందుకు ఇలా చేశాడని చెప్పినట్టు మనకు తెలిసిన వచ్చిందే. కానీ అక్కడ ఆదాం ఏం చెప్పాడు దేవుడికి సమాధానం అంటే నీవిచ్చినటువంటి నీస్త్రీ. అక్కడ ఏం చెప్పాడమ్మా? నీవు మమ్మల్ని సృష్టించావు. ఏం చేశాడు? నేను ఇచ్చేది తన ఆ యొక్క నింద ఎవరి మీద వేస్తా ఉన్నావు? దేవుడి మీద వేస్తా ఉన్నావు. ఇదో సాతాను వచ్చింది, నేను ఇక్కడ తిన్నాము అని చెప్పకుండా ఏం చేస్తావు? నీవు నాకు ఇచ్చింది ఈ స్త్రీ అని చెప్తాను. అందుకే జీవవృక్ష ఫలాలు తర్వాత మనకి ఎక్కడ కనిపించలేదు, ప్రకటన గ్రంథంలో కనబడతాయి. ఎక్కడ కనిపిస్తుంది? ఈ ఆది కాండంలో కనిపించినటువంటి జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉన్నాయని చెప్తే ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటే ఆ పరలోకంలో మనకు వస్తుంది. అంటే భూమి మీద దేవుడు సృష్టించాడు, కానీ మానవుడు ఏం చేశాడండి? అందుకే మలాఖీ గ్రంథంగా చెప్తాడు. మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చెప్తారు, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొన వాటిని త్రోసి వేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నది సెలవీయగా అనగా దేవుడు ప్రశ్నిస్తున్నాం. గత వారం మనం ఇంతకుముందు గత వారం వచ్చిన చెప్పుకున్నాం. దేవుడు చూస్తాడా? మనం చేసిన ప్రతి పని దేవుడు చూస్తాడా అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? మీ పితరుల నాట నుండి ఏం చేస్తూ ఉన్నాడు? నా కట్టడలను గై కొనక వాటిని తోసివేశారని చెప్తూ ఉన్నాడు. మన పితరులు అనేసరికి ఎవరు వస్తారు? ఆదామమ్మల గుర్తుకు రాడు మనకి. అప్పుడు ఎవరు వస్తారు? అబ్రహాము మొదలుకొని అని చెప్తాం. ఎవరి గురించి చెప్తామండి? ఆదాము హవ్వ గురించి ఏం చెప్తాము? దేవుడు ఇచ్చిన ఆజ్ఞ వారు అతిక్రమించి మరణాన్ని మన కొరకు ఇచ్చారని మనం చెప్పుకుంటాం. అందువల్ల ఏం చేస్తాం? మిగతా విషయంలో మనం చూసినట్లయితే అబ్రహాము మొదలుకొని ప్రవక్తలందరినీ జ్ఞాపకం చేసుకుని ఉంటాం. పితరులు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో మనం చెప్పుకుంటాం. ఆ పితరులు అంటే అంతేనా? ఇంకెవరు ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో వారికి ఇచ్చినటువంటి దేవుడు వారికి ఇచ్చినటువంటి మాట వలన అవన్నీ పనులు చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ యొక్క దేవుని యొక్క సన్నిధికి రావడానికి దేవుడు మీరు నా వద్దకు వచ్చినట్లయితే నేను మీ యొక్కకు వస్తానని చెప్తూ ఉన్నాడు. అంతేనా? దేవుని యొక్క సన్నిధికి రాకుండా నాకు అది కావాలి ఇది కావాలి ఇచ్చేటట్టు అవుతాడంటే అవదు కదా. అంతేనా? దావీదు దినములకు ఎన్ని మార్లు దేవుని సన్నిధికి వెళ్ళాడమ్మా? దావీదు దినములకు ఎన్ని మార్లు దేవుని సన్నిధికి వెళ్ళాడు? 7 సార్లు దేవుని సన్నిధికి వెళ్ళాడు. దావీదు ఒకనొక దినాన తప్పు చేసిన తరువాత దేవుడు చూస్తూ ఉన్నాడు.
మనందరికి తెలిసినటువంటిదే. ఎవరితో తప్పు చేశాడు? బత్షెబతో తప్పు చేశాడు. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు, బత్షెబతో తప్పు చేశాడు కదా, దినమునకు 7 మార్లు నా యొక్క సన్నిధికి వస్తాడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకుని క్షమించమని అడుగుతాడు లేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. మొదటిసారి వచ్చాడు చూశాడు, లేదు. రెండవసారి వచ్చాడు చూశాడు, లేదు. ఇలా ప్రతి దినమూ వస్తూ ఉన్నాడు, కానీ ఆయన చేసినటువంటి పాపాన్ని దేవుడి యొక్క సన్నిధికి పోతే జ్ఞాపకం చేసుకోలేదు. దావీదు ఎవరో గొర్రెలు కాసుకున్నటువంటి గొర్రెలు కాపాలి, అంతే కదమ్మా. ఈ గొర్రెల కాపరి దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. చేసిన తర్వాత రాజు అయ్యాడు, సర్వ సంపదలు సంపాదించుకున్నాడు, రాజ్యాన్ని యుద్ధాలు చేసి రాజ్యాలు గెలిచాడు, బంగారము వజ్రాలు వైడూర్యాలు సంపద అంతా కూడా సంపాదించుకున్న తర్వాత దావీదు ఏం చేశాడు? ఈ యొక్క బత్షెబతో చేసిన తప్పుని ఏం చేశాడని జ్ఞాపకం చేసుకోలేదు. మనం కూడా కొన్ని విషయాలు మనమేమనుకోండి, ఎవరైనా తప్పు చేశారనుకోండి, నేనే తప్పు చేశానా? చేసిన తప్పుని మనకు తెలుసు, కానీ మన తప్పుని మనం దేవుని సన్నిధిలో ఉంచుకోకుండా అలా తప్పు చేయలేదా, వీడు తప్పు చేయలేదా, వీడు చేయలేదా, అతను చేయలేదా అని చెప్తూ ఉంటాం. మన పిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, పిల్లలకైనా ఎవరైనా ఎందుకు చేశారంటే అలా ఆవిడ చేశారు కదా, నేను చేసి తప్ప ఏంటి, ఆవిడ చేసి ఇంకా నేను చేసేద్దాం అంటే సమర్థించుకుంటాం మనం. ఇక దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? మీరు నా వద్దకు వచ్చినట్లయితే నేను మీ వద్దకు వస్తానని చెప్తూ ఉన్నాడు. దేవుడు అయితే దావీదు ఏం చేశాడు? దినమునకు 7 మార్లు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాడు, కానీ చేసినటువంటి తప్పుని ఏం తీసుకోలేదండి, జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు ఏం చేశాడు? ఒక ప్రవక్తను పంపించాడు. ఎవరు ప్రవక్త? నాతాను ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి దావీదుకి ఈ యొక్క తప్పిదములు జ్ఞాపకం చేయమన్నాడు. కానీ దావీదు తన యొక్క జీవితంలో ఆ చేసిన తప్పుని మరల ఎప్పుడు కూడా చేయనట్లుగా దావీదు నీతిమంతుడిగా దేవుడించాడు. దేవుడి సంగమ. అందుకే దావీదు దేవుడి జీవితంలో ఏం చెప్తారు? దావీదు నా హృదయానుసారి. ఎందుకు చేతనంటే దావీదు చేసిన తప్పులు దేవుడికి సన్నిధిలో ఉంటున్నాడు. నాతాను ప్రవక్త వెళ్ళిన తరువాత అంటే ముందు దేవుడికి సన్నిధి 7 మార్లు వస్తూ ఉన్నాడు, కానీ అక్కడ దావీదు ఒప్పుకోలేదు. కానీ నాతాను ప్రవక్త వెళ్ళిన తర్వాత కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 51వ సంకీర్తన రాస్తాడు దావీదు. ఆ యొక్క బత్షెబ దృష్టిలో పెట్టుకుని నాతాను ప్రవక్త ద్వారా ఆ వాక్యాన్ని రాస్తారు. అక్కడ 51వ సంకీర్తన ఏమంటే చేసిన తప్పు కానివ్వండి, చాలా చాలా దీనిగా దేవుని బ్రతిమాలి, నీ ఆత్మను నా యొద్ద నుండి త్రోసి వేయకము, నీ సన్నిధి మనకు దూరం చేస్తే చాలా చక్కగా రాస్తుంది దావీదు. దేవుని యొక్క సన్నిధి ఎంత ఉన్నతమైనట్టుగా మనం చూస్తాం. అందుకే యోహాను గురించి దేవుడు ఏం చెప్తాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇక్కడ యోహాను గురించి చక్కని మాట చెప్తారండి. చదవమ్మా. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మం యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎందుకు యోహాను గురించి ఏం చెప్తా ఉన్నాడు? స్త్రీలు కలిగిన వారిలో అంటే అందరూ స్త్రీ గర్భం నుంచి పుట్టినటువంటి వారమే, ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహా. అవునా కాదు? అంతే కదండి. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంట. ఏమంటే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తూ ఉన్నారు యోహాను గురించి? ఈ దినాన మనం ఆలోచించినట్లయితే నా గురించి దేవుడు ఏమైనా అనుకుంటూ ఉన్నాడా? మీ గురించి దేవుడు ఏమైనా అనుకుంటూ ఉన్నాడా? మన కుటుంబం గురించి దేవుడు ఏమైనా అనుకుంటూ ఉన్నాడా అని మనం ఆలోచించినట్లయితే ఒక్కో ప్రవక్త గురించి ఒక్కో విధంగా చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మనము అబ్రహాం విషయం తీసుకున్నట్లయితే అబ్రహాంని దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? సర్వజనులకు తండ్రిగా చెప్తాడు. ఏమంటే విశ్వాసకు కర్త అని చెప్తాడు. నోవహు విషయంలో చూసినట్లయితే తన తరములలో నిందారహితుడును నీతిమంతుడు అని చెప్తాడు దేవుడు. ఈ దినాన నీ గురించి నా గురించి చెప్పడం ఏముంటుంది? దేవుడి యొక్క సన్నిధికి వచ్చి కొంతమందికి దేవుడికి ఈవులు ఇచ్చాడు అనుకోండి. ఈవులు కొంతమందికి ఉన్నాయనుకుందాం. పాటలు పాడే దంగత కానివ్వండి, వాక్యం చెప్పే దంగత కానివ్వండి,
వాటికి రెఫరెన్స్ చదివేది కానివ్వండి, పాటలు పాడేది కానివ్వండి, ఇవన్నీ ఉండేటప్పుడు సంఘ కాలంలో ఏం చెప్తూ ఉంటాడు, నువ్వు పాటలు పాడేంత మాత్రం సరిగ్గా పోతావా, నువ్వు వాక్యం చెప్పినంత మాత్రం పర్లోకాలు చేరుకుంటావా, రెఫరెన్స్ చదివినంత మాత్రం చేరుకుంటావా? కానీ ఏం చెప్తాడు దేవుడు? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే, ఏమంటే ప్రభుడు యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నారు? ఆస్తులు, భూములు, ఏమంటే ఏమైనా అడిగాడా? మన ప్రాణాన్ని అడిగాడా? ఏం అడుగుతున్నాడా దేవుడు? యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటే చాలు, రక్షింపబడతా. హల్లెలూయా. యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకుంటే చాలు. ఏమంటే మరి ఎంతమంది దేవుడు అన్యులు ప్రభుడు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క పరిచయం చేస్తూ ప్రయాణం చేస్తూ వెళ్ళేటప్పుడు ఎంతో మంది పుట్టువారిని కానివ్వండి, గుడ్డువారిని కానివ్వండి, కేవలము ప్రభుడు యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి వారినే కాదు, ఆయన పేరు పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా రక్షించినట్టు పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఏమంటే ఆయన పేరు పెట్టి పిలిచిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడేట్టుగా మన పరిశుద్ధ గ్రంథం మనం చూడడం. అదే విధంగా చూసినట్లయితే దేవుడు ప్రవక్తలకు ఏం సెలవిస్తూ ఉన్నాడు? హోషియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే ఏమనగా, మీరు నా జనులు కాదు, నేను మీకు దేవుడిని ఉన్నాను కనుక నా జనము కాదని ఏం చెప్తూ ఉన్నాడు? దేవుడికి పాపం వస్తే ఎంతో నిశ్చయం ఉండదండి, నిమిషం మాత్రం ఉంటాడు. ఆయన యొక్క ప్రేమ ఎంతకాలం ఉంటుంది? దీర్ఘకాలము, యుగాంతం వరకు ఉంటుంది. ఎంతవరకు ఉండదు అన్నది? దీర్ఘకాలం వరకు ఉంటుంది. అందుకే లోకాసు వార్తలో అపరాధులు చెప్తాడు ఒక మాట, యుగాంతం వరకు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ దీవిస్తే నీకు అండగా ఉంటుందని చెప్తాడు. అబ్రహాము పిల్లలు లేనప్పుడు ఎన్నో సంవత్సరాలు అబ్రహాము పిల్లలు పుట్టాడమ్మా? దేవుడు సంతానం ఇచ్చాడు, 100వ సంవత్సరం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడమ్మా? 100వ సంవత్సరం ఇచ్చాడు. మనము ఈ కాలంలో 100 సంవత్సరాలు బతుకుతామమ్మా. ఎవరైనా పుట్టిన దినం మొదలుకొని ఏ క్షణం ఎవరేమవుతారో తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం చనిపోవడం పక్కన పెట్టండి, వాళ్ళే చంపేస్తున్నారు. ఈ దినాల్లో చూసిన సోషల్ మీడియా చూస్తున్నట్లయితే ఎవరెవరో ఇదో చేయనక్కర్లేదు. ఏమంటే సోషల్ మీడియా చూస్తే తల్లిదండ్రులే పిల్లలు చంపేస్తున్నారు, భార్యలే భర్తలు చంపేస్తున్నారు, భర్తలే భార్యలు చంపేస్తున్నారు. ఏమంటే రాజావాళ్ళు ఈ మధ్య చదువుకుంటారు కదా, 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్ చదివారా సోషల్ మీడియాలో? ఆమె తెలుసా? అవును, రాజాలో ఈ నెల గత నెల 20వ తేదీన 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్ 10th క్లాస్ పరీక్ష రాశారు, రిజల్ట్ వచ్చింది, పాస్ అయ్యారు. అయితే స్కూల్కి వెళ్ళి టీచర్స్ కి వాళ్ళ తల్లి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళింది. వాళ్ళు చెప్పారు, హెడ్ మాస్టర్ ఏం చెప్పాడమ్మా, మీ అబ్బాయి చదువుతాడు, చేస్తాడు, కానీ కొంచెం పోటీగా ఉంటున్నాడు, కొంచెం చెప్పండి, గ్రహించి చెప్పండి అని చెప్పారు. ఎవరికి? వాళ్ళ అబ్బాయికి, 10th క్లాస్ చదువుతున్న అబ్బాయికి వాళ్ళ తల్లికి టీచర్ చెప్పారు. తల్లి ఏమొచ్చింది? సంతోషించి పాస్ అయ్యాడు, సంతోషం, ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చావు కాబట్టి వస్తున్నాం కాబట్టి ఇలా టీచర్స్ మీరు చెప్పారు, కొంచెం జాగ్రత్తగా ఉండదు, జాగ్రత్త నెమ్మదిగా చెప్పింది తల్లి. ఇది ఏం చేశాడు? ఒక స్నేహితుడితో కలిసి తను ఇంకొక స్నేహితుడు కలిసి ఏం చేశాడంటే కత్తి పట్టుకొని ఆ తల్లిని చంపేశాడు. ఆ తల్లిని చంపుతూ కత్తిపోయి పొడుతుంటే తల్లి చెప్తున్నట, ఒరే బాబు, నువ్వు నన్ను చంపుడు తప్పులేదు, నేను చనిపోతాను, కానీ నువ్వు రేపు బ్రతకనవలసిన దినములలో సంఘం నిన్ను గౌరవించదు, పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు, సంఘం నీకు మర్యాద ఉండదు, నువ్వు అది ఆలోచించు, నన్ను నేను చేయగలని బతి మళ్ళీ సరే అంత ఏం చేశానండి, అవలేదు, విడిచిపెట్టి చంపేసి పాతి పెట్టేశానంట. పాతి పెట్టిన తర్వాత ఇంక మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారంట, ఈ తనతో వచ్చే ఇంకొక స్నేహితుడు వచ్చాడు చెప్పాను కదా, వాళ్ళ నాన్నని చంపడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాం. వాళ్ళ అమ్మని చంపడానికి వచ్చినటువంటి స్నేహితుడు వాళ్ళ నాన్నని చంపడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమైంది? ఈ రోజు తెలిసింది. చనిపోయిన తర్వాత ఏం చేయాలి? అఫ్ఘానిస్తాన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఈ విధంగా అరెస్ట్ చేస్తే వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న డబ్బులు
తులాల బంగారం, ఒక 10 లక్షల రూపాయల క్యాష్ పట్టుకుని ముంబై పారిపోవడానికి వెళ్ళిపోయారు. ఇలాగ ఏం జరిగింది, తనే చేసేది పోలీసులు తీసుకున్న కారణంగా మధ్యలో పట్టుకున్నారు, హైదరాబాద్ పట్టుకున్నారు. ఎందుకు ఇలా చేశారంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ముంబై వెళ్ళిపోయి పెద్ద పెద్ద డాన్లు అవ్వడము, రౌడీలు అవ్వడము, గోండాయిలు చేయడము ఇలాంటివి చేయాలని ఆలోచన. ఎక్కడ కాదు, రాజాం జరిగింది, డోలపేట రాజాం చివరిలో, పాలకొండ రోడ్డు వెళ్ళే డోలపేట జిఎంఆర్ ఐటీ కాలేజీ దగ్గరలో. అంటే తల్లి అంత బ్రతిమాలుతున్నప్పటికీ కూడా, ఒరే బాబు ఈ రోజు నేను చనిపోతుంది, నీ చేతులు చనిపోవడం నాకు ఇది కాదు, కానీ రేపు పొద్దున నువ్వు దక్కలేవు, నీ జీవించలేవు అని బ్రతిమాలినా సరే కూడా ఏంటంటే కనికరం లేకుండా. నిన్న కాక మొన్న చంటిపేట, 5-6 సంవత్సరాలు చంటిపేట కన్న తల్లి పుట్టిన దినం అంట ఆడపిల్ల. ఈ 6 సంవత్సరాల ఆడపిల్ల పుట్టినరోజు అంట, బర్త్డే అంట పిల్లది. అయితే వివాహమై 7 సంవత్సరాలు అయిందంటే పిల్లయింది. అది భార్య భర్తలు ఇద్దరికి ఆడపిల్ల పుట్టింది, ఒకటే సంతానము. 6 సంవత్సరాలు బర్త్డే అంట పాపది. అయితే తను ఎప్పుడో ఎవరో ప్రేమించిందంట. ఆ ప్రేమించిన వాడు కనిపించాడని తను ఏం చేసిందంటే, ఆ పిల్లకి కొంచెం బిర్యానీలో విషం పెట్టి కారులో కూర్చోబెట్టి కారు లాక్ చేసి తాళం తీసుకుని వెళ్ళిపోయింది. చంటి బిడ్డ అండి. ఏమంటే అంటే ఆ ప్రాయంలో ఏం చేసింది, వీడి మోహంలో పడి కన్న బిడ్డను చంపడానికి కనీసం ఆలోచన కూడా లేకుండా చంటి పిల్లని కారులో పెట్టి బిర్యానీలో విషం పెట్టి ఏం చేసిందంటే అక్కడ పెట్టేసి తాళం వేసి లాక్ చేసి ఇంజిన్ ఆడితే గాలి వెళ్ళదు కదా, గాలి వెళ్ళదు, తినే విషాహారం. అంటే ఈ రోజుల్లో ఏ విధమైనటువంటి జీవితాన్ని దేవుడు ఎలాగో లేదు, దేవుడి సంగతి ఏమంటే తల్లిదండ్రులు ఏమంటారు, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని చెప్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర భయపడమని చెప్తూ ఉన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమంటున్నాడు, సన్మానించమని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారని కత్తులతో తుపాకులతో సన్మానాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు రాజాం ప్రాంతంలో కొన్ని చంపారు అని అనుకున్నప్పుడు వాళ్ళు తెలిసి వచ్చినటువంటి బిడ్డలు కానివ్వండి, చంటి పిల్లలను కూడా చంపడానికి మీరు తెలియదు. మొన్న ఒక వీడియోలు చూపించారు. ఇలాంటి సంబంధాల్లోనే ఆవిడ పుట్టినటువంటి ఒక మగబిడ్డను నేలకేసి కొట్టేస్తున్నాను. నేల పట్టపగల 10 గంటల టైం కూడా చూస్తేనే ఈ గురించి జలవేస్తారు. ఆ సీసీ కెమెరాలో ఫుటేజ్ చూపించారు. ఈ ఎంత భయంకరమైనటువంటి జీవితాలు ఉంటూ ఉన్నప్పుడు దేవుడు అనేటటువంటి పూర్తిగా మర్చిపోయి జీవిస్తున్నటువంటి జీవన విధానం. అందుకే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను కదా, ఒక్క నిమిషం మాత్రం ఆయన ఇచ్చేసాను అనుకోండి, ఏమవుతుంది, చాలా భయంకరమైనటువంటి ప్రపంచంలో 57 డిగ్రీల సెల్సియస్ ఎప్పుడైనా మనం మాట వరుస కూడా కనలేదు. ఏమిటి ఎండలో ఇంత తీవ్రత ఎప్పుడైనా చూసారా? నేను పుట్టి ఎంతవరకు ఇంత ఇలాంటి అంటే నేను చూడలేదు. ప్రపంచవ్యాప్తం చెప్తూ ఉన్నారు ఎల్ నినో అంట. స్టూడెంట్స్ విన్నారా? ఎల్ నినో అంటే సముద్ర గర్భం అన్న సముద్ర కింద అడుగు భాగంలో ఉన్నదండి వేడెక్కిపోయి, సముద్ర గర్భం వేడెక్కి ఆ యొక్క వేడి భూమి మీదకి వచ్చి ఈ ప్రపంచ వాతావరణాన్ని కలుషితం చేసి వేడెక్కుతామని చెప్తూ ఉన్నారు. ఎక్కడ? సముద్ర గర్భం అంటే సముద్ర అడుగు భాగాన్ని. అది ఎన్ని వేల కిలోమీటర్ల లోటు ఉంటుందో తెలియదు, మనకి ఎంత లోటు ఉంటుందో తెలియదు. కానీ అడుగు భాగం నుండి వేడెక్కిపోతుందంట. ఆ వేడి భూమి మీద వాతావరణానికి వచ్చి ఈ యొక్క 50 డిగ్రీల సెల్సియస్ అనేది వస్తూ ఉందని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. మన భారతదేశంలో కూడా ప్రదర్శన చెప్తూ ఉన్నారు. భారతదేశంలో కూడా అసలు గత సంవత్సరం అయితే ఈ వేసవి కాలంలాగా లేదు, అది వర్షాకాలంలాగే ఉంది. గత సంవత్సరం ఎండలు పెద్దగా లేవు, కానీ ఈ సంవత్సరం ఎలా ఉందంటే చాలా వేడి వాతావరణం. ఇంట్లో ఫ్యాన్లు వేసుకుని ఏసీ వేసుకుని చల్లగా అవటం లేదు పరిస్థితి వస్తుంది. 18 పెడితేనే ఏసీ వస్తుంది. 22 ఏమవుతుంది, మరి ఏసీ మళ్ళీ తగ్గట్లే.
అంటే మనుషుల యొక్క ఆలోచనలు కానివ్వండి. జ్ఞానము ఎవరి ద్వారా వచ్చిందండి? ఇది దేవుడి ద్వారా జ్ఞానం వచ్చింది. కానీ మనిషి దీనిని ఏం చేస్తా ఉన్నారు? ఏ వచ్చింది కదా మనందరికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా దీనివల్ల చాలా మంది కోల్పోతూ ఉన్నారు. చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలు తీసేస్తా ఉన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు మొబైల్లో కూడా జియో రీఛార్జ్ చేసుకున్నట్లయితే జెమినీ అని, చాట్ జీపీటీ అని, ఈ ఫ్రీ సోషల్ మీడియా దీంట్లో ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క సోషల్ మీడియాలో చాట్ జీపీటీ, జెమినీ అని వీటిని మనం వీటిలో ఏదైనా మన డౌట్ వచ్చి సెట్ చేసినట్లయితే సెకండ్ కూడా పట్టదా. ఉదాహరణకి డాక్టర్స్ దగ్గరికి వెళ్తా ఉన్నాం మనం, వేలు ఖర్చు పెట్టుకుని లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. మనము ఈ చాట్ జీపీటీలో కానివ్వండి, ఈ జెమినీలో కానివ్వండి, నాకు జలుబు వచ్చింది, నాకు దగ్గు వచ్చింది అని చెప్పారు అనుకుంటే, అది ఈ మాత్ర వేసుకో, ఈ మాత్ర వాడు, ఈ ఆయింట్మెంట్ వాడు. ఇది తెలుసా ఈ సంగతి? చాలా కామన్ ఈ రోజుల్లో. ఏమాత్రం చదువుకున్న 5th క్లాస్ కూడా తెలుస్తుంది ఈ సంగతి. అంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జ్ఞానము ఎంత అభివృద్ధి చెందో చూడండి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనగా కోట్ల రూపాయల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. కోర్టుకు వచ్చినట్టు జీతస్తులు కూడా ఈ ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు కోల్పోతున్నారు సన్నివేశం మనం చూస్తా ఉన్నాం. అందుకే కొంతమంది శాస్త్రాలు చెప్తున్నారు 2030 సంవత్సరం వచ్చేసరికంట ఈ ఉద్యోగాలే ఉండవని చెప్తా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలే ఉండవంట. ఎందుకంటే అన్ని వాటి ద్వారా డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. ఒక సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేసిన తర్వాత తను ఏదో చెప్పాడో అది చేయలేదంట. దానికి క్వశ్చన్ వేశాడు, నేను ఎంత డెవలప్ చేశాను కదా, నేను చెప్పింది ఎందుకు వినట్లేదని. అది ఇచ్చే సమాధానం ఏంటో చెప్పేది ఏంటంటే, నీ భవిష్యత్ ఏంటో, నీ జాతకం ఏంటో నేను బయట పెట్టానంటే నీ ఉద్యోగం కాదు కదా, నువ్వు కూడా దాంట్లో నువ్వు సూసైడ్ చేసుకుంటావు చెప్తానంట ఆన్సర్. నిజమండి. తనే తయారు చేశాడు ఆ యొక్క యాప్ని, ఆ యాప్ని సృష్టించాడు. ఆ సృష్టించిన యాప్ని తను చెప్పిన వినలేని ప్రశ్న అడిగితే అది చెప్పే సమాధానం ఇది. నీ బాగోగులు ఏంటో నాకు తెలుసు, నీ భారీ సంగతి ఏంటో నాకు తెలుసు, నేను ఇవన్నీ అప్లోడ్ చేయనా నెట్లో. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జ్ఞానంతో మనిషి ఏం చేస్తా ఉన్నాడు ఆలోచించినట్లయితే కదా దేవుడి సంగమా, ఈ జూన్ నెలలో వర్షాలతో నిండిపోవలసిన నెల ఇది, జూన్ 1 నుండి చూసినట్లయితే. కానీ ఈ యొక్క ఎల్నినో వలన భారతదేశం కాదండి, ప్రపంచంలో చాలా ప్రాంతాలు కలుషితమైపోయి ఏం చేస్తున్నారంటే చాలా భయంకరం. చాలా మంది ఈ ఎండల తీవ్రతకి రామగుండం, ఈ ఎక్కువ అనంతపురం ప్రాంతాల్లో సుమారు 100 మంది పైగా చనిపోయినట్టుగా వార్తలు వింటూ ఉన్నాం. ఈ ఎండల తీవ్రత ఏమండి, ఎండల తీవ్రత ఏం చేస్తూ ఉన్నారు, చాలా మంది చచ్చిపోతూ ఉన్నారు. కానీ మనమైతే ఏం ఆలోచించాలి? దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, నీవు దేవుడి సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు నీ వద్దకు వస్తానని చెప్తూ ఉన్నటువంటి మనం మాట చదువుకున్నాం యాకోబు పత్రికలో. ఇక్కడ చూసినట్లయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నాడంటే, నిన్ను కరుణిస్తానని చెప్తూ ఉన్నాడు, నిన్ను కాపాడాలని చెప్తూ ఉన్నాడు. ఆదాము అవలకు దేవుడు అలాగే చెప్పాడు. కానీ వారు ఏం చేశారండి, ఆయన యొక్క ఆజ్ఞను తిరస్కరించి మనకు వారు ఏమి ఇచ్చారు? గొప్ప బహుమానము, మరణాన్ని వారు ఇచ్చారు. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే దేవుడు మనం జ్ఞాపకం చేసుకోకుండా, దేవుడు మనం ప్రార్థన చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో ఏ ప్రవక్త కూడా ప్రజలైనట్టుగా పరిశుద్ధ గ్రంథం మనం చూడాలి. అంతే కదండి. అబ్రహాం మొదలుకొని యోహాను వరకు కూడా దేవుడి యొక్క సువార్తను ప్రకటించిన వారిగా మనం చూస్తూ ఉంటాం. దేవుడి యొక్క పక్షపాత ఏంటంటే, దేవుడి పక్షపాత మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు చూసినట్లయితే, అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అపోస్తులు పోల్చి చెప్తారు. 10వ అధ్యాయం, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించాడంట. ఎవరు గ్రహించారు? అపోస్తులుడు పౌలు గ్రహించాడంట. ఈ అపోస్తులైన పౌలు కాక
ఎవరు? సౌలు. ఈ సౌలు ఎలాంటి వాడు? చాలా దుర్మార్గుడు. పౌలే ఒప్పుకుంటాడు, దుర్మార్గుడను, దోషకుడను, హింసకుడను, ఏంటి పాపులలో ప్రథముడను అంటాడు. ఆమె ఏమంటాడు? పాపులలో ప్రథముడు. అంటే ఏం చేశాడు? చంటి బిడ్డలు మొదలుకొని ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారిని అందరినీ కూడా చంపటానికి వెనుకాడనటువంటి వ్యక్తి ఈ సౌలుగా ఉన్నారు. ఈ సౌలుగా ఉన్నటువంటి వాడిని దేవుడు ఏం చేశాడు? ఏ ప్రాంతంలో గుడితన కలుగు చేశాడు? దమస్కు ప్రాంతానికి వెళుతూ ఉండేటప్పుడు 3 దినములు గుడ్డివాడిగా చేశాడు. అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వచ్చినట్టుగా తర్వాత మన యొక్క పేరు పౌలుగా మార్చినటువంటి దేవుడు మనం చూస్తాం. అప్పుడే దేవుడు కదా దేవుని సంగమా. అలాగే అబ్రహాము కూడా మనం చూసినట్లయితే అబ్రహాము ఏం చేశాడు? ఒక అన్యుడు. మనం చాలా పర్యాయాలు చెప్పుకున్నాం. అబ్రహాముని దేవుడు ఎందుకు అంత ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క ఆదికాండం మొదలుకొని చివరి వరకు కూడా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, తనకు వృద్ధాప్యంలో పుట్టిన ఒక్కగానొక కుమారుని దేవుడు అడిగినప్పుడు ఇవ్వడానికి నిలిపిలేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమంటే ఎవరైనా కానివ్వండి, మీరు కానివ్వండి, నేను ఎవరైనా ఇస్తానంటే మన బిడ్డని ఎవరైనా తింటేనే ఒప్పుకోం. అయితే వాళ్ళు మనం చంపితే చంపొచ్చు. ఏమంటే అంతేనా? వాళ్ళు మనల్ని చంపనివ్వండి, కొట్టనివ్వండి, తలనివ్వండి. ఎదుటి వారు ఏమైనా వాళ్ళ మీద కోపగించుకున్నట్లు మనం ఏం చేస్తాం? వాళ్ళని చంపడానికి ఉండాలి సిద్ధపడే మనస్తత్వాలు మనకు ఉంటాయి. అంతేనా? కానీ అబ్రహాం ఎక్కడ బాధపడినట్లుగా పరిశుద్ధ గ్రంథం ఎక్కడ రాయబడలేదు. 100 సంవత్సరం అబ్రహాం వృద్ధాప్యం వచ్చినట్టు కుమారుని నువ్వు బలి అర్పించినప్పుడు ఏం చేశారంటే సంతోషంగా బలి ఆ యొక్క సంఘటన దేవుడు తీసుకుని ఏం చేశారంటే అబ్రహాం ఎంతగానో దీవించాడు. అందుకు దేవుడు అబ్రహాం ఆదికాండం మొదలుకొని అన్ని చాలా పర్యాయాలు పరిశుద్ధ గ్రంథం రాయబడినట్టుగా మనం చూస్తాం. కదా దేవుడి సంగమా. అయితే యోగు మాట చెప్తారు. యోగు గ్రంథం మనం చూసినట్లయితే యోగు గ్రంథము 14వ అధ్యాయం. యోగు గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడి మిక్కిలి బాధను అని చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్తూ ఉన్నారు? యోగు ప్రవక్త. యోగు ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చెప్తూ ఉన్నాడు? స్త్రీలు కనిన నరుడు కొద్ది దినముల వాడి. అంటే ఇక్కడ యోగు గ్రంథం అంతా మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ మొత్తం మనం చూసినట్లయితే కష్టాలన్నీ కూడా ఎవరికి వచ్చాయంటే యోగుకే వచ్చాయి. కష్టాలన్నీ ఎవరికి వచ్చాయి? అయితే యోగు గ్రంథం మనం చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి జనం కానివ్వండి, ఆ జనాభా జనాభా కానివ్వండి, యోగు ఏం చేస్తా ఉన్నారు? సొంత బిడ్డలు, సొంత భార్య యోగు పడుతున్న బాధను చూసి ఏం చెప్తా ఉన్నారు? నీ దేవుడిని నువ్వు దూషించి చచ్చిపో. అంటే దేవుడిని దూషిస్తే చనిపోతాడని యోగు భార్యకి తెలుసా లేదా? తెలుసు. కాబట్టి నీవు నీ దేవుడు దూషించి మరణము కమ్ము అని అంటాం. యోగు ఎవరు? ఆమె యొక్క భర్త. ఆ బిడ్డలు ఎవరు? ఆ యొక్క భార్య భర్తకి పుట్టినటువంటి బిడ్డలు. ఏం చెప్తా ఉన్నారు? అంటే ఈ కాలం ఇప్పుడున్న పరిస్థితి బట్టి మనం చూస్తే ఏం చేస్తారు? మనం వాళ్ళు చచ్చిపోమని చెప్పరు, వాళ్ళే తింటారు. అంతే కదండి. తలగడ తింటో లేకపోతే కావాలో ఏదో కూడా నోట్లో పెట్టేసి చంపేస్తారు. వాళ్ళు ఆ కాలంలో ఏం చెప్తూ ఉన్నారు? నీవు దేవుడు దూషించి చచ్చిపోను. కానీ యోగు ఏం చెప్తూ ఉన్నాడు? యెహోవా ఇచ్చెను, హల్లెలూయా. ఏమండి? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకు. మనం అలెగ్జాండర్ విషయంలో చాలా పర్యాలు మనం చెప్పుకున్నాం. భూమి మీద ప్రపంచం అంతటిని జయించాడు, ఏమి పట్టుకోలేకపోయాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వైద్యులు అందరినీ పిలిచాడు. తనకు వచ్చినదే జబ్బు ఏంటి? విష జ్వరం వచ్చింది. ఏమంటే పెద్ద జబ్బు ఇప్పుడు మనకు వచ్చిన క్యాన్సర్లు, హెచ్ఐవి ఇవన్నీ కాదు. ఏమొచ్చింది? విష జ్వరం మాత్రం వచ్చింది. అయితే ఏం చేశాడు? ఎంతమంది డాక్టర్లు పిలిచాడో తగ్గలేదు. తగ్గకపోతే ఏం చేశాడు? ప్రపంచంలో ప్రాముఖ్యత కలిగినటువంటి డాక్టర్లు తెప్పించాడు, వైద్యులు తెప్పించాడు, శాస్త్రవేత్తలు తెప్పించాడు, పండితులు తెప్పించాడు. అందరు కోటలో తప్ప ఆ కోట మొత్తం కూడా వైద్యులే ఉన్నారు. అయితే తయారు మందులు చేశారు, ఇది చేశారు, ఏమీ తగ్గలేదు. అప్పుడు ఏం చేశాడు? వాళ్ళందరికీ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా ఒక ప్రకటన చేశాడు. సైనికులకి, వైద్యులకి ఏం చెప్పాడంటే, నా 2 చేతులు బయట పెట్టండి, శవ పేటికలో నన్ను పెట్టి ఈ 2 చేతులు బయట పెట్టి
ఆ యొక్క రాజ్యం అంతటి కూడా తిప్పండి. దాన్ని ఎవరు మహిమన్నారు? మళ్ళీ ప్రజలు సైనికులు మహిమన్నారు. ఆ యొక్క పేటని ఎవరిని తీసుకెళ్ళమనంటే వైద్యుల్ని తీసుకెళ్ళమన్నారు. ఎందుకో వైద్యుల్నే తీసుకోవాలని చెప్పినట్లయితే వాళ్ళు బాగు చేయలేకపోయారు. తన వైద్యాన్ని వారు బాగు చేయలేదు కాబట్టి ఈయన ఎంత చదువుకొని ఇంత చదువుకున్నారు, ఇంత వైద్యాన్ని ఇచ్చేసేవారు, ఇన్ని రోగాలు బాగు చేసినటువంటి వారు వీళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. దేవుడు అక్కడే గొప్ప. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. అందుకే ప్రపంచం అంతటికి కూడా ఈ దినాన అవజ్ఞానే అతను రాజ్యాన్ని పరిపాలించి గెలిచినప్పటికీ ఆ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోరు. కానీ తను చనిపోయినప్పుడు శవపేటలో ఉప్పు చేతిలో తీసుకెళ్ళి అది దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. దేని జ్ఞాపకం చేసుకుంటారండి? ఆ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడి బిడ్డల, దేవుని సంగమం మనము కూడా దేవుని యొక్క నామములో దేవునికి సన్నిధికి రాకుండా ఉన్నట్లయితే ఇవన్నీ కనపడతా ఉంటాయి. మోషే దేవుడితో ఆ కొండ పైన ఎన్ని దినాలు ఉన్నాడండి? 40 దినాలు ఉన్నాడు. ఎన్ని దినాలు ఉన్నాడమ్మా? 40 దినాలు ఉన్నాడు. ఈ 40 దినాలు ఉన్నప్పుడు కింద వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? మోషే ఎవరో మాకు తెలియదు. ఏమన్నా మోషే ఎవరో నాకు తెలియదు, మాకు తెలియదు. మోషే ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎవరో మాకు తెలియదు అని చెప్పి ఏం చేశారు? ఒక బొమ్మను పేరు చూసుకుని దాన్ని అయితే అంతవరకు ఆ యొక్క ఇశ్రాయేలు ఎవరు నడిపించుకొచ్చారు? మోషే నడిపించుకొచ్చారు. అయితే మోషే నడిపించిన తర్వాత దేవుడు పరాధన వచ్చిన తర్వాత 40 దినాలు ఉన్నప్పుడు వీళ్ళంతా ఏమనుకుంటూ ఉన్నారు? మోషే ఎవరో మాకు తెలియదు, మాకెవరూ లేరు అని చెప్పి ఒక దూరంలో పోసుకుంటే దాన్ని మొక్కడం ప్రారంభించారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తాగుతూ, చూడుతూ, వెంటుతూ, ఆటలాడుతూ చేస్తామంటున్నాడు. మోషే కొండ మీద దిగిన తర్వాత ఆయన యొక్క ముఖము ఏమైందంటే ప్రకాశం. హల్లెలూయా. ఆ యొక్క ముఖాన్ని చూడలేకపోయారంట. అంటే దేవుని యొక్క మహిమ ఆ యొక్క మోషే మొహం పైన కనబడేటప్పుడు ప్రజలందరూ చూడలేక ఆశ్చర్యపోయిన పరిస్థితి మనం చూడగలుగుతాం. ఎందుకు చేయాలంటే దేవుని యొక్క ప్రవక్త అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ వచ్చారు కాబట్టి వారు చేసిన గొప్పతనాలు కానివ్వండి, వారు చేసినటువంటి తప్పులు కానివ్వండి కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లయితే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అందుకే ఒక్కొక్క ప్రవక్త గురించి ఒక్కో మాట చెప్తూ ఉన్నటువంటి వాడు. మోషే అంట స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్తారు మోషే గురించి. దావీదు గురించి నా హృదయానుసారం చెప్తారు. నోవహు దినాల్లో 120 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యం ప్రకటించాడు. నరుడి యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరాలు చేశాడండి? 120 సంవత్సరాలు. ఆది కాండం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే నేను అదే 120 సంవత్సరాలు దేవుని వాక్యం అంటే ఎన్నో సంవత్సరాలు బ్రతికినటువంటి పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం కదా అనేది చూసినట్లయితే ఆది కాండంలో నోవహు 120 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. కాబట్టి కేవలము నోవహు చేసినట్టు ఆ యొక్క ప్రయత్నం 120 సంవత్సరాలు దేవుని యొక్క అంటే నా వాక్యాన్ని ప్రకటించారు కాబట్టి ఆ 120 సంవత్సరాలు నరునికి ఆయుష్ చేస్తానని చెప్పేసి ఆది కాండంలో నరుడి యొక్క దినములు 120 సంవత్సరాలు చెప్తారు. ఆది కాండం 6వ అధ్యాయం. అదే రాను ఎంత వచ్చిందని కీర్తన మనకు వచ్చరికి 70 సంవత్సరములు అధిక బలమున ఎడల 80 సంవత్సరాలు అయినను దాని యొక్క వైభవము ఆయాసం ఏమని చెప్తారంటే దాని వైభవం అని చెప్తారు. అంటే ఏంటి వైభవం అని ఎందుకనంటే నువ్వు బ్రతుకున్నాళ్ళకు కూడా సుఖభోగాలు సౌకర్యాలు అనుభవించవచ్చు, భోగభాగ్యాలు అనుభవించవచ్చు. కానీ చివరికి ఏమవుతారండి? ఆయాసము, దుఃఖమే. నిద్ర పట్టదు. డబ్బులు ఉన్నటువంటి వారు సరైన తిండి తినలేరు, సరైన నిద్ర పట్టదు. ఎంతటి వారం అనేవంటే సరైన ఆహారం తినే రోజులు కాదు ఇది. అంతవరకు ఈ రోజు దినాల కోట్లకు అధికారులు ఉన్నటువంటి వారు అంబలి తాగుతారు. అంబలి మెంతుకుండా నీరు తాగుతారు. మన సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ లో చూసినట్లయితే పెద్ద పెద్ద ధనం తిండి చూడండి. ఏది తింటారు? ఇదే తింటారు. ఒక మంచి కారంతో కానివ్వండి, మసాలాతో కానివ్వండి, ఒక మటన్ తినలేరు, బిర్యానీ తినలేరు, ఏమి తిన్నారు లేదు, అవకాశం లేదు. తింటే చచ్చిపోతారు. ఏంటంటే అలాంటి వ్యాధులు కలిగినటువంటి మనుషులు జనాలు ఉంటూ ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే దేవుడు మోషేతో ఏ విధంగా ఉన్నారు?
మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతుంది. హల్లెలూయా. మనము ప్రార్థన అంటాం, దానికి అర్థం ఏంటి? దేవుడితో మాట్లాడాలి, దేవుడితో సంభాషించాలి. ప్రార్థన అనేసరికి ఏం చేస్తామండి? దేవుడితో మాట్లాడాలి. సందర్భం చాలా మంది ప్రార్థన ఎవరో కొత్త వారు వచ్చారనుకోండి, దేవుడి యొక్క ఆలయాలు వాళ్ళు పాత వారే సమయం లేకనో లేకపోతే వేరే కారణం వల్ల మన సన్నిధికి వచ్చారనుకోండి, ఇలా సైట్ చేస్తారు. అంటే నేను చేయను. కానీ ప్రార్థన వల్ల తప్పితే మరి దేని వల్లైనది అసాధ్యం అని చెప్తారు దేవుడు. నేను అంతేనా? ప్రార్థన వల్ల తప్పితే ఆ దేని వల్లైనా సరే అసాధ్యం అని చెప్తాడు దేవుడు. మరి మోషే ఏం చేశాడు? ప్రార్థన చేయబట్టే కదండి ఆ కర్ర పట్టుకొని ఆ సముద్రం నుంచి ఇంకొక సముద్రం ఏమంటే 2 పాయలు. అంతేనా? ఆ యొక్క ఐగుప్తు మీద మోషే ప్రార్థిస్తే ఆ తెగుళ్ళన్నీ కూడా వచ్చాయి. ఏమంటే దేవుడు ఏం చేశాడు? మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అందుకే ఏం చెప్తూ ఉన్నాడు? మోషే దేవుడితో స్నేహితులతో మాట్లాడాడు. స్నేహితులంటే మనందరికి తెలిసిందే, తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి విషయాలు కూడా స్నేహితులతో పంచుకునే భావం కలిగినటువంటి వ్యక్తులు స్నేహితులు. అంతేనా? పిల్లలు అంతే కదా. అమ్మతో చెప్పుకోలేనటువంటివి, నాన్నతో చెప్పుకోలేనటువంటివి, బంధువులతో చెప్పుకోలేని, ఎవరితో చెప్పుకుంటాం మనం? ఒక ఫ్రెండ్తో చెప్పుకోవడం, స్నేహితులతో చెప్పుకోవడం. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? మోషేతో స్నేహితులతో మాట్లాడినట్టుగా చెప్తాడు. అందుకే మోషే గురించి చక్కని మాట చెప్తాడు. అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం, అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నుంచి ఎవరి గురించి చెప్తున్నాడు? మోషే గురించి చెప్తూ ఉన్నాడు. ఏ దేవుని సంగమా, ఆ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి ఆ యొక్క 6 లక్షల ప్రజలు కలిగిన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎన్ని సంవత్సరాలు నడిపించారండి? అమ్మ ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలైనా 36 సంవత్సరాలు నడిపించారు. దేవుడు గమనించండి, దేవుడు మోషేతో చెప్తాడు 40 సంవత్సరములు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని చెప్తాడు? సొదొమ కానాను దేశానికి తీసుకుని వెళ్ళమని చెప్తాడు. కానీ కనాను ప్రదేశము సమీపించిన దగ్గర దేవుడు మాట చెప్తాడు. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం చూసినట్లయితే, అక్కడ దేవుడు మోషే చేసినటువంటి తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏం చేస్తాడండి? నువ్వు ఈ పర్వతం మీద నుండి కనాను ప్రదేశాన్ని చూడు, కానీ ఆ యొక్క కనాను ప్రాంతం నుండి ప్రవేశింపకూడదని చెప్పి దేవుడు ఒక ఆజ్ఞ వేస్తాడు. ఆ యొక్క పిస్గా పర్వతం మీద మోషేని చంపేస్తాడు దేవుడు. అక్కడ ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే ఆ అధ్యాయంలో మోషే గురించి విమర్శించడం చాలా చక్కగా రాస్తాడు. మోషే బలవంతుడు, అంత వయసు వచ్చి కంటి చెప్పుకోలేదు, చాలా కండబలం కలిగినటువంటి వాడు, అందగాడని అక్కడ ప్రహర్షిస్తూ మోషేకి ఏం చేశాడండి? మరణాన్ని ఇస్తాడు. అక్కడ ఎందుకో మరణాన్ని ఇచ్చేది మనకు తెలుసు. దేవుడు 2 పర్యాయములు ఆ యొక్క బండతో మాట్లాడమన్నప్పుడు ఒక పర్యాయము, ఆ బండను కొట్టమని ఒక పర్యాయం చెప్పినప్పుడు, మాట్లాడమనేటప్పుడు బండను కొట్టడం దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎవరు కానివ్వండి జీవితాలలో 100 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేసిన పరిశుద్ధ గ్రంథం లిఖించింది. హల్లెలూయా. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నది దేవుడి ప్రవక్తలే అయినప్పటికీ అందరూ దేవుని ప్రవక్తలే. వారు చేసిన మేలు రాశారు, వారు చేసిన తప్పులు రాశారు, వారు చేసిన పాపం అన్ని కూడా పరిశుద్ధ గ్రంథం రాసినట్టు మన పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. అంతే కదండి, అన్ని కూడా రాయబడినట్టు మన పరిశుద్ధ గ్రంథం చూస్తాం. దేవుడి సంగమా, ఇక్కడ మనం చూసినట్లయితే మోషేని 36 సంవత్సరం నడిపిన తర్వాత ప్రాంతాన్ని వెళ్ళకుండా ఏం చేశారంటే ఆ పిస్గా పర్వతం మీద చనిపోచేసి ఆ యొక్క అడవిలో ఇప్పటికీ కూడా సమాధి ఎక్కడ ఉన్నదో తెలియదని చెప్తాం. దేవుని స్తోత్రం. ఏమండి,
అంతా చేశాడు. మోసం చేసింది అంతా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని కనాను ప్రదేశాన్ని చూడకుండా ఎందుకు చేశారంటే మన జీవితంలో కూడా అవకాశం ఉండి కూడా దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉంటున్నామా? మనము దేవుడి యొక్కకు వచ్చినట్లే దేవుడు మన యొక్కకు వస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా దేవుడి యొక్కకు వచ్చి మన యొక్క తప్పులు కానివ్వండి, మన యొక్క పాపము కానివ్వండి, ఆయన సన్నిధిని ఒప్పుకొని మరలా ఎప్పుడూ తిరిగి చేయకుండినట్లయితే దేవుడి ప్రవక్తల్ని జీవితకాలం అంతా కూడా మానవులు ఏ విధంగా అయితే ఆరాధిస్తూ ఉన్నారో మనలను కూడా దేవుడు ఆ విధంగా దీవించి ఆశీర్వదించింది కాక. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన స్థానములలో దేవుడికి మహిమయు, ఆయనకి ఇచ్చిన మనుషులకు భూమి సమాధానము కలుగును గాక. ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు ఇచ్చిన కొన్ని సమయంలో నేను మాటలు తప్పుకుని ఎడల క్షమించి నాకు మంచి జ్ఞానము దయచేసి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఆలయంలో కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి నూరంతలుగా వారికి ఫలములను దయచేసి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నము సఫలపరిచి దీవించి ఆశీర్వదించి ప్రభువా 30 60 100 ఫలింపచేసి అబ్రహాముకి ఏ విధముగా నిరంతరము వారు దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నావో అటువంటి దీవెనలు ప్రతి ఒక్క బిడ్డ పైన దీవించి ఆశీర్వదించమని పాపనైన నా చిన్న ప్రార్థన చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.